హలో, వెల్కమ్ టు తాయిలం ప్రేక్షకులకు రంజాన్ ముబారక్. మన ఛానల్ మంచి రంజాన్ మంత్లో లాంచ్ అయింది కదా. మరి రంజాన్ స్పెషల్ స్వీట్ అయిన షీర్ కుర్మాతో స్టార్ట్ చేద్దామా? షీర్ కుర్మా పర్షియన్ వంటకం అండి. షీర్ అంటే పాలు, అలానే ఖోర్మా అంటే ఖర్జూరాలు అని అర్థం. ఇది రంజాన్ స్పెషల్ డిష్. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. షీర్ కుర్మా కోసం కాజు, బాదాం, పిస్తా, మరి ముఖ్యంగా ఎండు ఖర్జూరం, కిస్మిస్, చిరోంజి పప్పు ఇవి ముఖ్యమండి. ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నెలంతా ఉపవాసం ఉన్న ముస్లిమ్స్కి చాలా బెనిఫిషియల్. సో కిస్మిస్, చిరోంజి పప్పు ఈ రెండు మినహా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ రాత్రంతా నానబెట్టి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇదేనండి చిరోంజి పప్పు. షీర్ కుర్మాలో కంపల్సరీ వాడాల్సిన ఇంగ్రీడియంట్. ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, చిరోంజి పప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అలానే మన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదిగోండి, ఈ సన్నని సేమియాలు. షీర్ కుర్మాలో ఈ విధమైన సన్నని సేమియాలు వాడితేనే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సేమియాలను కూడా నేతిలో వేయించి జస్ట్ ఫ్రై చేసి దింపేస్తే సరిపోతుంది. అలానే ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. అందులో 250 గ్రామ్స్ సేమియాలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్, ఇంకా 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్రేగ్రెన్స్ కోసం. ఆ తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా 5 మినిట్స్ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసుకొని చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుంటే షీర్ కుర్మా రెడీ అండి. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.